మరణమా నీ ముళ్ళు ఎక్కడ, నీ విజయం ఎక్కడ? రా నువ్వా నేనా? సమరయ స్త్రీ ఇక్కడ దేవుడు మాట్లాడిన మాటలు విని ఆ సమరయ స్త్రీ ఆ గ్రామానికి వెళ్ళి యేసయ్యతో మాట్లాడిన ప్రతి మాట చెప్పగా ఆ ఊరంతా కూడా సాల్వేషన్ పొందారంట. ఇక్కడ యేసు ప్రభు ఏమంటున్నాడంటే, శరీరమును వదిలి నీవు ఆత్మతో గనక ఆయనను విశ్వసిస్తే, దేవుడు ఏమంటున్నాడంట, నా యందు విశ్వాసం ఉంచువాడు ప్రతి వాడును ఎన్నటికీ కూడా చనిపోడు అంటున్నాడు. చనిపోవడం అంటే ఏంటి? మరణము అంటే ఏంటి? మరణము అంటే ఓన్లీ మన శరీరానికే. అంటే ఏంటి? మరణము దాటి రావటమే దేవుని యొక్క వాక్య ప్రకారంగా విడిచి రావటమే మరణం అంటే. కానీ మనం చనిపోము, అవునా కదా? మనం చనిపోతామా? మనం శరీరంలో దాటి బయటకు వస్తున్నాం అంతే. అందుకనే ఒక వాక్యమే ఉంటుంది, మరణమా నీ ముళ్ళు ఎక్కడ, నీ విజయం ఎక్కడ అని. ఎప్పుడైతే నువ్వు సత్యము తెలుసుకున్నావు అనుకో, అంటే ఈ శరీరము నిష్ప్రయోజనమని ఎప్పుడైతే నీకు అర్థమైతే నీ శరీరాన్ని కూడా నువ్వు ఛాలెంజ్ చేయగలిగిన శక్తి ఉంటుంది. ఎందుకని? నువ్వు ఎప్పుడైతే నేను దేవుని ఆత్మతో జీవిస్తున్నాను యొక్క సత్యము నువ్వు తెలుసుకుంటావో, అప్పుడు ఆటోమేటిక్గా నువ్వు నీ శరీరాన్ని ఛాలెంజ్ చేయవని, మరణమా నీ ముళ్ళు ఎక్కడ, నీ విజయం ఎక్కడ? రా నువ్వా నేనా అని. ఎందుకనంటే ఇందులో ప్రాణం లేదు. ఈ ప్రాణం ఎక్కడి నుంచి? ఆత్మలో ఉంది. మట్టి నుంచి వచ్చింది, మట్టికి వెళ్ళిపోతుంది. కానీ ప్రాణము దేవుని ఆత్మలో ఉంది. కానీ ఆత్మని దేవుడు అంటాడంటే, ఎన్నటికీ ఎప్పటికీ నశింప చేయను, ఏ దుష్టుడిని ముట్టనివ్వను అంటున్నాడు. అందుకని ఆత్మ ఎవరితో ఛాలెంజ్ చేస్తుంది? మరణముతో ఛాలెంజ్ చేస్తుంది. రా ఇప్పుడు నువ్వా నేనా అని. మన సత్యం తెలుసుకోకపోతే బలహీనంగా ఉంటాం. అమ్మో మనకి మరణం ఎప్పుడు వచ్చేద్దాం. ఇప్పుడు అపోస్తులు ఎవరైనా కానీ మరణానికి భయపడ్డారా? భయపడలా. ఎనీ టైం చావది ఇంకా లాభం అన్నాడు పౌలు, అవునా కదా? ఎందుకని? వాళ్ళకి సత్యం తెలిసింది కాబట్టి. ఈ రోజున మనకు సత్యం తెలిసినా కానీ అల్ప విశ్వాసులాగా ఈ శరీరాన్ని మనము ప్రేమిస్తూ ఉంటాం. ఎందుకంటే ఈ భూసారమైన సంబంధమైన ప్రేమలు, అనురాగాలు, ఆప్యాయతలు అని పెట్టుకుంటాం కాబట్టి. దేవుడు భార్యని, తండ్రిని, పిల్లల్ని ప్రేమించమన్నాడు వద్దన్నాడా? ఎక్కువగా నాకన్నా ప్రేమించమన్నాడా? లేకపోతే నన్నే ప్రేమించమన్నాడా? ఎందుకని? ఏ నిమిషం అని ఇక్కడి నుంచి వదిలి రావాలి కాబట్టి. మనం ఏంటంటే బాండేజ్ అయిపోతూ ఉంటాం ఫ్యామిలీతో. మన ప్రభుతో బాండేజ్ అవ్వము, ప్రభుతో ప్రేమగా ఉంటాం. మన పిల్లలు, మన చుట్టాలు, మన బంధువులు, మన చుట్టూ ఉన్న వాళ్ళతో ఎక్కువగా మన్నితం అయిపోతూ ఉంటాం. కానీ ప్రభు అంటాడు, నాకన్నా ఎవరిని ప్రేమించొద్దు అన్నాడు. ఎందుకంటే వీళ్ళు ఎంతసేపు ఉంటారో నీకే తెలియదు. ఏ నిమిషం కనపడతావో ఆ నిమిషం వాళ్ళు ఉంటారో లేదు. ఎందుకు వాళ్ళ మీద అంత ప్రేమ?